పెద్దలు ఒక్కో సెంటర్లో మాట్లాడతారు, టైం లేదు కాబట్టి మీ అందరూ కూడా కృతజ్ఞతలు, మీ అందరూ కూడా ముందు నడవాలా, మమ్మల్ని నడిపించాలని కూడా ఇసుకపల్లి వాస్తవ్యులకు, సోదర సోదరి మనులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం నేను నా బాల్యమిత్రుడు ఈటా మస్తాన్ రావుతో ఈ ఊరికి వచ్చా. 40 సంవత్సరాల క్రితం ఈ ఊరు ఎలా ఉండింది అన్నటువంటిది నాకు కళ్ళలో కట్టినట్టుగా తెలుస్తా ఉంది. కానీ 40 సంవత్సరాల్లో ఇది ఈ విధంగా రూపాంతరం చెందింది, ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే నా బాల్యమిత్రుడు కాంట్రిబ్యూషన్ దీంట్లో ఎంతైనా ఉంది అని నేను తెలియజేసుకున్నాను. నిజంగా నేను గ్రామాల్లో అభివృద్ధి చూశాను, కానీ ఇంత మంచి అభివృద్ధిని, ఇంత మంచి వాటర్ బాడీస్ కానీ, ఆ చెట్ల పెంపకాన్ని కానీ, ఈ యొక్క పంచాయతీ కార్యాలయం కానీ, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీ బీడా మస్తాన్ రావు గారిది. హై స్కూల్, ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామానికి ఒక నాయకుడు అంటే, ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఎలా అవుతాడంటే ఆ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తే, వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కరిస్తే ఆ ప్రాంతానికి నాయకుడు అవుతాడు. అంటే మీ యొక్క నాయకుడిగా మస్తాన్ రావు ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను చెప్పుకుంటా ఉన్నా. ఇంకా ఈ యొక్క నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా నేను, ఆయన కావలి శాసనసభ్యుడిగా మన ప్రతాప్ రెడ్డి గారు మేము పోటీ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతంలోనే చెప్తా ఉన్నారు. మేము వచ్చేటప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒకప్పుడు 44,000 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబం, పెద్ద కుటుంబం, ఆ యొక్క రాజకీయ పరంపర కలిగినటువంటి కుటుంబం. ఆయన ఈ రోజు మనకు బలపరుస్తూ మీ అందరి ముందుకి మేము వస్తా ఉన్నాం. మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మీ యొక్క ఆశీస్సుల కోసం వచ్చి మీరు గాని మీ ఆశీస్సులు ఇస్తే మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం, మీకు ఎలాగైతే రాజ్యసభ సభ్యునిగా మస్తాన్ రావుకు మీరు అవకాశం ఇచ్చారో, అదే రకంగా లోక్సభ సభ్యుడిగా నాకు, శాసనసభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. నిజంగా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి మరి ఇంకా దేంట్లో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పుడు ఆ కలిగేటటువంటి ఆనందం వేరే ఇంకా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఉండదు అన్నటువంటి విషయం. నిజంగా నా బాల్యమిత్రుడు ఇంత అభివృద్ధి చేసి అటు పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం మీ అందరికీ కూడా తలలో నాలుకలా ఈ రోజు ఎదగడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి సహకారంతో నేను లోక్సభ అభ్యర్థిగా ఈటా మస్తాన్ రావు గారు, రాజ్యసభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ప్రాంత అభివృద్ధికి, మీ యొక్క సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చేటప్పుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ కుడి పక్కన ఉండేటటువంటి రాముల వారి దేవాలయానికి ఎందుకనో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1,30,00,000 శాంక్షన్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారన్నటువంటి విషయం సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేనే టీటీడీ ఈవోతోనూ టీటీడీ చైర్మన్ తోనూ మాట్లాడి ఆ యొక్క 1,30,00,000 రూపాయలు ఏదైతే మంజూరు చేశారో దాన్ని నిధులు విడుదల చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. ఇంకా ఈ యొక్క
మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా సంక్షేమానికి ఇసుకపల్లి ప్రజల సంక్షేమానికి డిబిటీ ద్వారా గాని నాన్ డిబిటీ ద్వారా గాని 48.2 కోట్ల రూపాయల వ్యయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో చేసింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక బీదా మస్తాన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ సందర్భంగా మనం ఇక్కడ మననం చేసుకోవాలి. చెంబన్ ఉప్పు తయారీ సామాజిక వర్గం సాల్ట్ సొసైటీ రోడ్ల నిర్మాణాన్ని ఆయన చేపట్టడం జరిగింది. ఇక జావాగు సాల్ట్ సొసైటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 550 పంపించాల్సిన అవసరం ఉందా లేదా? జగనన్నకి కార్యక్రమం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని మే 13న జరగబోయే ఎన్నికల్లో మనం జగనన్నకి అటు విజయసాయిని అదేవిధంగా నన్ను మంచి మెజార్టీతో గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఈరోజు నలుగురు ఉన్నాం. ఒకటి విజయసాయి ఉన్నా, 2 బీరమస్తులు ఉన్నా, 3 విష్ణువర్ధన్ ఉన్నా, నేను. కాబట్టి ఇటువంటి అవకాశం మనకి రాబోతుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధిలో కానడానికి ఒక చక్కటి అవకాశం. కాబట్టి తప్పకుండా మనమంతా కూడా బాగా ఈ 1 మంత్ పనిచేసి తప్పకుండా జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇప్పటిదాకా జగనన్న 130 సార్లు మనం వస్తున్నాడు. ఈ రోజు మీరు ఆయన రుణం తీసుకున్న దానికి 2 సార్లు మనం అవసరం ఉంది. ఒకటి విజయసాయికి, రెండోది నాకని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అది గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు. ఆ ఫ్యాన్ గుర్తుని మీరు 2 సార్లు పెట్టి మీ అభిమానాన్ని దాడుకొని తప్పకుండా జగనన్న రావడానికి ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ చిన్న సమస్య ఒకటి ఉంది. పేద రమేష్ అన్న ఎన్నో సంవత్సరాలుగా ఈ గుడి గురించి అడుగుతా ఉన్నాడు. అది టీటీడీలో అప్రూవల్కి పంపిస్తున్నాను. దానికి సంబంధించి కొంత పెండింగ్ ఉంది. ఆ విషయాన్ని నేను విజయసాయికి చెప్పడం జరిగింది. విజయసాయి ఇప్పుడైనా తప్పకుండా ఈ గుడిని బాగా మనం కట్టడానికి అనుమతి చేసి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అన్న చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఆ గుడిని కూడా కట్టించడానికి కృషి చేసి దాన్ని కట్టించమని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి, మన జిల్లావాసి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడ చదువుకున్న వ్యక్తి, ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, మన జిల్లాకి అస్తిత్వం తీసుకొచ్చే వ్యక్తి విజయసాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.